జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దేశం మొత్తం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సంబరంగా జరుపుకున్నారు. అప్పటి నుంచి బాలరాముడిని చూసేందుకు దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టారు. రోజుకు లక్షల మంది అయోధ్యకు చేరుకోవడంతో అప్పట్లో అయోధ్య మొత్తం భక్తులతో కిటకిటలాడిపోయింది. అయితే రవాణా వసతులు లేకపోవడంతో చాలా మంది అయోధ్యకు వెళ్లలేకపోయారు. దీంతో చాలా రాష్ట్రాలు అయోధ్య కోసం రవాణా సదుపాయాలను ఏర్పాటు చేశాయి. రైలు, విమాన మార్గాల ద్వారా భక్తులను అయోధ్యకు చేరవేసేలా ఏర్పాట్లు చేశాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇకపై ఈ విమాన సర్వీసులు నిలిచిపోయేలా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నిర్వహిస్తున్న విమాన సర్వీసును ఈ నెల 1 నుంచి నిలిపివేసినట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. ఈ మార్గంలో విమాన సేవలను 2 నెలల క్రితం కంపెనీ ప్రారంభించింది. వారానికి 3 సర్వీసుల చొప్పున అంటే మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో స్పైస్ జెట్ విమానాలు నడిపింది. ఎయిర్లైన్ ఈ మార్గంలో ఎయిర్ బస్ A320 విమానాన్ని నడిపింది. అయితే మొదట్లో భక్తుల రద్దీ బాగానే ఉన్నా రాను రాను తగినంత గిరాకీ లేకపోవడంతో ఈ సేవలను కంపెనీ నిలిపివేసినట్లు GMR హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. తాము ఆశించినంత స్థాయిలో టికెట్ బుకింగ్స్ లేకపోవడం వల్లే ఈ సేవలను కంపెనీ నిలిపివేసినట్లు GMR హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ల ప్రకారం మే 30 వరకు మాత్రమే హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమానాలు నడిపినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ప్రారంభించిన 2 నెలల్లోని స్పైస్ జెట్ సేవలు అయోధ్యకు విమానాలను నిలిపివేయడంతో భక్తులు ఉసురుమంటున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యను చూసొద్దామనుకునే భక్తులకు ఇది చేదు వార్త అని చెప్పవచ్చు. ఇకపై అయోధ్య వెళ్లాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిందే.